ప్రజెంట్ మనతో పాటు మాధవలత గారు ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ కంటెస్టెంట్ కోసం ఇక్కడ పోటీ పడుతున్నారు. అంటే ఎంఐఎంకి పోటీగా ఇక్కడ హైదరాబాద్లో కాషా ధ్వజాన్ని ఎగరవేయడానికి మేడం అయితే రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఆమె నాటికి తెలుసుకుందాం నిజంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. ఉగాది రోజున మనం ఇక్కడ బాహతి భవన్కి వచ్చాము. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాది మీకు ఎలా ఉండబోతుంది అండ్ హిందూ బంధువులకు ఎలా ఉండబోతుంది? ఈ ఉగాది శ్రీ క్రోధనామ సంవత్సరం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనమందరికి ఏదో కోపం వస్తుంది అని కాదు, అధర్మాన్ని జయించడానికి ధర్మము క్రోధ రూపాన్ని తీసుకుంటుందని దీని అర్థం. కాబట్టి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో, అత్యాచారం జరిగిందో దాన్ని వధించడానికి అమ్మవారు కానీ ఎవరైనా కూడా క్రోధ రూపాన్ని ధారించవలసిందే. అటువంటి శ్రీ క్రోధనామ సంవత్సరంలో క్రోధ రూప ధారణులయ్యి ఎవరెవరైతే ధర్మయుద్ధం చేయాలనుకుంటున్నారో ధర్మాన్ని కోసం జయం సాధించి అపర విజయాన్ని చూసి వస్తామయ్యా మేమందరం. మేడం మోడీజీ కూడా ఇక్కడ అంటే 2014లో గెలవడానికి మెయిన్ కారణం పూజలు యాగాలు చేశారు అనేసి. అండ్ మీరు కూడా హైదరాబాద్లో కంటెస్ట్ చేయబోయే ముందు ఇక్కడ పూజలు యాగాలు ఇలాంటివి చాలా చేశారు. నిజంగా పూజలు యాగాలకి పవర్ అంత ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. మీరేమంటారు? ఆయన ఒక వ్యక్తి పరీక్ష రాసే ముందు శ్రమ పడాలి, చదువుకోవాలి. అహం రాత్రింపవళ్ళు తాను చదవకుండా దేవుడి ముందు గాల్లో దీపం పెట్టి దేవుడా నేనేం చదవని ఇంట్లో కూర్చుంటాను పరీక్ష పాస్ చేయించుంటే ఎవడు పరీక్షలు పాస్ చేయించాడు. కానీ మనమందరము మనుషులము, అంటే వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. అరిస్టాటిల్ అంటారు ఈ మాట. అంటే ఈ జనజీవనంలో బతికే మన అందరికీ కూడా భగవత్ సహకారము, భగవత్ ఆశీర్వచనము కావాలి. అంటే దేవుడు ఒక తల్లి తండ్రి. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నకి అమ్మ నేను వెళ్ళొస్తా, నాన్న నేను వెళ్ళొస్తా అని చెప్తామా లేదా? అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? అమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటారు. అట్లనే దేవుడిని కూడా ఆరాధన ఎందుకు చేస్తాము, హోమాలు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తామంటే తండ్రి నేను చేసే ఈ ధర్మయుద్ధంలో నేను న్యాయం కోసం పోరాడడానికి ముందుకు వెళ్ళాను, సదా నీవు తల్లి తండ్రి అయ్యి నన్ను ఆశీర్వదించు అని అనంతకోటి మంది ప్రజల కోసం ప్రార్థననే యజ్ఞాలు యాగాలు హోమాలు. మేడం ఒకప్పుడు అయితే ఓల్డ్ సిటీలో కేవలం అక్కడ ముస్లిం మహిళలకి పరిచయమైన ఒక లేడీ, ఒక నారీ శక్తి కేవలం విరించి హాస్పిటల్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో వాళ్ళ ఓటు ఫలితం మీకు వస్తుంది అనుకుంటున్నారు. అండ్ దాని తర్వాత మీరు బీజేపీకి కంటెస్టెంట్ చేయబోతున్నారు అనేసి మీరు చెప్పిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రలో ఉన్న వాళ్ళు మనకు ఒక నారీ శక్తి దొరికింది, మనకు ఒక పవర్ దొరికింది అని అనుకుంటున్నారు. మోడీజీ మీ గురించి ట్వీట్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్వ్యూ ఫేమస్ అయిన తర్వాత ఇంకా చాలామందికి నేషనల్ వైడ్ ఒక హీరోని అయిపోయారు. మీరు ఒక ఝాన్సీ రాణిలాగా మిమ్మల్ని చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అండ్ మోడీజీ గురించి? మోదీజీ గురించి నేనేం చెప్పాలయ్యా? ఆయన ఈ దేశానికే తండ్రి స్థానంలో కూర్చొని ఉన్నారు. మా లాంటి వాళ్ళకు ఒక పెద్దన్న స్థానంలో కూర్చొని ఉన్నారు. అన్న అమ్మ నాన్న కలిసిన అతనే అన్న. ఆ అన్ననే మాకు మోదీ. దాట్ ఈజ్ హూ ఇస్ మోదీ భాయ్. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ అవకాశం, ఆ తర్వాత నేను చేస్తున్న కష్టానికి గుర్తింపు, అంటే ముందు చేసిన కష్టానికి గుర్తింపుకు టికెట్ ఇచ్చాడు ఆయన. టికెట్ ఇచ్చిన తర్వాత చేస్తున్న కష్టానికి నన్ను ప్రశంసించడం అనే ఒక గుర్తింపు, నన్ను పొగడై నన్ను కనిపెట్టి ఆ గుర్తింపు, దానికి నేను సదా ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలకు నేను నిలబడతాను, ఆయన ఉద్దేశాలకు నేను నిలబడతాను. ఆయన శ్రమతో నేను కూడా శ్రమించి ఆయనతో పాటు చెయ్యి కలుపుతాను. ఈ భారతదేశాన్ని భాగ్యం వైపు, సమృద్ధి వైపు తీసుకొని వెళ్ళడానికి అహర్నిశలు ఆఖరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. స్త్రీల కోసం నిలబడతాను, బడుగు వర్గాల కోసం నిలబడతాను, బీదల కోసం నిలబడతాను, చిన్న పిల్లల కోసం నిలబడతాను. ఈ దేశము అంతర్జాతీయ స్థాయిలో సూపర్ పవర్ నంబర్ 1 వచ్చే వరకు మోదీ గారితో ప్రతి నిమిషం ఉంటాం. ఇది ఈరోజు ఉగాది రోజు నేను చేస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరికి. గెలిచినా ఓడినా మాధవీలతలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తానయ్యా. కాబట్టి మీరు చెప్పే వాక్యం నాకు వర్తించదు, అంతే. మా శ్రీకృష్ణుడు ఉన్నాడుగా జగద్గురువు, ఆయన నిర్ణయించుకుంటాడు ఏమవ్వాల్సింది. నేను యుద్ధం మాత్రమే చేస్తాను, యుద్ధంలో అహర్నిశలు కష్టపడతాను, ఇది నా బాధ్యత. ఆ తర్వాత ఈ పరిణామం అనేది నాకు సంబంధించింది కాదు.
కృష్ణ పరమాత్ముడు చూసుకుంటాడు. క్యాంపెయిన్ ఎలా సాగుతుంది అండ్ మోడీ ఇలాకాలో ఒక నారీ శక్తి తన పవర్ని చూపెట్టడానికి రంగంలో దిగింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మీకు ట్రోల్స్ కూడా చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా అంటే ఓవైసీ అంటే హైదరాబాదీస్కి, ఇక్కడ పొలిటీషియన్స్కి అంత భయం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ సరైన కంటెస్టెంట్ని నిలబెట్టలేదు, బీజేపీ మాత్రం ఇక్కడ ఒక ఝాన్సీ లక్ష్మిని దించింది అనేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఈ సంవత్సరం ఓట్ బ్యాంక్ అన్నది మీ వైపు మళ్ళుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవైసీ గురించి. ఓవైసీ గారి గురించి ఇంకా మాట్లాడే అవసరం కూడా నాకు అనిపించట్లేదయ్యా. ఇంకా అది చరిత్ర వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. ఈ ఎట్లాగో చరిత్రలో వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఎందుకు? మనం చేసే పని ధీటుగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఎలాగో గెలుస్తున్నాము, గెలిచిన జెండా ఎగరవేస్తాము. మేము బెహతీ భవన్లో కూర్చున్నాము. ఇక్కడ దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇదే చరిత్రను బెహతీ భవన్ నుంచి కూర్చొని చెప్తున్నాను, కాషాయ జెండా ఎగరేసి చూపిస్తాం మేము గెలిచి. చాలా మంది అంటే కేవలం మీరు సనాతన ధర్మ గురించి మాట్లాడతారు, వేరే మతాలని అసలు వారి గురించి పట్టించుకోరు అనేసి చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆ మాటలు అనేవాళ్ళు ఎవ్వరూ నిజమైన ముస్లింలు కారు. ఈ మాటలు అన్నీ ప్రతిపక్షాల వాళ్ళతో ఒక తొత్తులు ఉంటారు కదా, వాళ్ళ పని ఉండదు. ఏసీ రూమ్లో కూర్చొని కమెంట్స్ పాస్ చేస్తూ ఉండడమే వాళ్ళ పని. అటువంటి కమెంట్స్ మీద టైం కూడా స్పెండ్ చేయాలి. నిన్న నేను ఇఫ్తార్ పార్టీ చేసుకొని వచ్చాను. నేను రంజాన్లో హజరత్ అలీ జయంతికి నేను వెళ్ళి నిలబడి వచ్చాను నేను. అదే కదా మోదీబాయ్ ఏమన్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్. మేము రిలీజియస్ లీడర్స్ కాదు, మేము పొలిటికల్ లీడర్స్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరి మధ్యలోనూ ఎటువంటి అసంతృప్తులు ఉండకుండా శాంతిని ఉంచి అందరినీ ధర్మబద్ధంగా వాళ్ళ న్యాయం వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం మా బాధ్యత. కానీ మైనారిటీ అపీజ్మెంట్ చేసే చాలా మంది నాయకులు ఇక్కడ నిలబడుతున్నారు. చెంగిచెర్లలో మీరు ఎలా అయితే పోరాటం చేశారో దాన్ని అయితే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. కానీ ఆ పోరాటం వేరే పార్టీల దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకు మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ ఒకే వర్గాన్ని వాళ్ళందరూ కించపరుస్తున్నారు, తగ్గిస్తున్నారు? ఆ మైనారిటీ వాళ్ళ లక్షణమే అది కదయ్యా. ఈ రోజు దాకా వాళ్ళు ఏం చేశారు? ఎంతసేపు వాళ్ళకి ముస్లిం ఓట్లు, అది కూడా పూర్తి రావు, బోగస్ ఓట్లని పెట్టుకొని ముస్లింలని బద్నాం చేస్తున్నారు వాళ్ళు. నిజం చెప్తున్నాను, ముస్లిం అని పేరు తీసుకొని ముస్లింల మీద బద్నాం చేస్తున్నారు వాళ్ళు. ఇంతకీ పోనీ ముస్లిం ఓట్లు ఉంటాయి అంటే వాళ్ళు బోగస్ ఓట్ల మీద బతికి బట్ట కడుతున్నారు వాళ్ళు. సింపుల్గా చెప్తున్నాను నేను. వాళ్ళకి హిందువులు ముస్లింలు కలిసి ఉండడం ఇష్టం లేదు. కలిసి ఉంటే మోదీ బాయ్కి తిరుగు ఇంకా అయిపోతుంది. అన్నీ ఆయన 400 పార్ కదా, ఆయన 500 పార్ చేసేస్తాడు ఆయన. ఇక 400 పార్ ఏమొచ్చా, ఆ 500 పార్ కూడా చేసేస్తాడేమోనని వీళ్ళ కింద నుంచి వణుకి ఇట్లా గజ 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 వణుకుతున్నారు వీళ్ళు. అందుకే హిందూ ముస్లింని కలవనీయకుండా చేస్తున్నారు. కలిపిచ్చి చూపిస్తాను నేను ఈసారి. ఫైనల్ 2 క్వశ్చన్స్ తీసుకుంటాను మ్యామ్. అయితే ఏదైతే మీరు నాతో మాట్లాడుతున్నంతసేపు నేను ఒకటి గమనిస్తున్నాను, మీరు ఒక చాంటింగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీ చేతిలో కూడా ఒక చాంటింగ్ మిషన్ ఉంది అనుకుంటా. నా సూపర్ పవర్ ఏంటి మీ వెనకాల? మనిషి తెలుసో తెలియకో, ఆశతోనో దురాశతోనో ఏదో రకంగా తన జీవన ప్రయాణంలో తప్పులు ఒప్పులు కలయికతో చేస్తూ ఉంటాడు. నేను ఈ 24 గంటలు చేసే ఈ జపం నన్ను ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా మాత్రమే ఉంచాలి, సత్యం మాత్రమే పలికించాలి, ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలుపుకోవాలి అని హెచ్చరించడానికే 24 గంటలు ఈ జపం చేస్తూ ఉంటాను నేను. మేడం, ఓవైసీ తనపైన అటాక్ చేసే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. తనకి ఇక్కడ థ్రెట్ ఉందని చెప్పారు, కానీ సెక్యూరిటీ మాత్రం మీకు పెంచారు. ఇక్కడ Y+ సెక్యూరిటీని మాత్రం మీకు ఇచ్చారు. నిజంగా ఓవైసీకి తన హైదరాబాద్ ఇలాకాలో థ్రెట్ ఉంది అంటారా? ఆల్రెడీ Z+ సెక్యూరిటీలు తిరుగుతున్నాడు కదండి ఆయన. పైగా ఎవరి మధ్యలో తిరుగుతున్నారు వారు? వాళ్ళ కార్యకర్తల మధ్యలోనే తిరుగుతున్నారు కదా. వాళ్ళ కార్యకర్తల మధ్యలో ఆయనకి ఎందుకండి Z సెక్యూరిటీ? నేను ఇంకా మైనారిటీ ఏరియాలలో ఆయన ఇలాకా ముందు నుంచి తిరుగుతుంటే నాకు కావాలి కానీ సెక్యూరిటీ ఆయనకెందుకు? పైగా ఈ రోజా, ఎన్నేళ్ల క్రితం నుంచి, 40 ఏళ్ల నుంచి మీరు ఈ కోటగోడ మీద అయితే మీకు ఎందుకండి సెక్యూరిటీ? అంటే గెలిచినా నమ్మకం లేదన్నమాట. గెలిచినా నమ్మకం లేదు అంటే గెలుపు దేని మీద గెలిచినట్టు ఈ లెక్క ప్రకారం? మోసంగా గెలిచి ఉంటారు కాబట్టి ఎవడు ఏం చేస్తాడో అని భయపడుతున్నారా మీరు? ఏంటి అసలు నాకు అర్థం కావట్లే. 40 ఏళ్ళగా గెలిచేది మీరే, మీ చుట్టూరా ఉండేది మీ కార్యకర్తలే, మీకు Z సెక్యూరిటీ. బీజేపీతో పాటు మరిన్ని పార్టీలు కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నాయి. కానీ ఓల్డ్ సిటీలో మీ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడి ముస్లిమ్స్, మీ ఎవరైతే సోదరి మండలు అనేసి ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తారో వాళ్ళ నుంచి ఎలా ఉంది మీకు? చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. ముస్లిం స్త్రీల దగ్గర నుంచి
షియా అన్నదమ్ముల దగ్గర నుంచి చాలా బాగుంది. బోరా కమ్యూనిటీ, ఆగా కమ్యూనిటీ, అహ్మదియాస్ అందరూ ఈసారి మన వైపే ఉన్నారు. వాళ్ళ పరిష్కారాలకు, వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కారం వచ్చింది. ఈసారి వాళ్ళని డైరెక్ట్గా మోదీ బాయ్తో లింక్ చేయడానికి ఒకళ్ళు వచ్చారని ఆనందపడుతున్నారు వాళ్ళు. అది నిజం. ఫైనల్గా నారీ శక్తి గురించి చెప్పాలనుకుంటే హైదరాబాద్కి అంటే ఒక ఈ పవర్ ఏదైతే వచ్చిందో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆడవాళ్ళ గురించి, మిమ్మల్ని నమ్ముకున్న అక్క చెల్లెల గురించి ఫైనల్ క్వశ్చన్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది. ఇదే చెప్పేసాడు. సో మేడం చెప్పండి, అంటే పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్లో మీరు తిరుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ డెవలప్మెంట్ గురించి మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ బీజేపీ మీరు ఇక్కడ అధికారంలోకి వస్తే హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తారు, ఏమంటారు మీరు? హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఫస్ట్ మురుగు వాసన, రోడ్ల మీద మ్యాన్ హోల్స్ సరిగ్గా క్లోజ్ అయి ఉండవు. 3.5 కిలోమీటర్లు అంటే 3.5 కిలోమీటర్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. చెత్త ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా. అసలు మీ అందరికీ తెలుసా నాయన, ఏదైతే ట్యూబర్క్యులోసిస్ మనం వెళ్ళిపోయింది అనుకున్నామో దేశం నుంచి, చాలా భయంకరంగా స్త్రీలలో ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్లో ఉంది. వాళ్ళకి రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళకి, పుట్టిన పిల్లలకి బ్లడ్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఆర్బీసీస్ తక్కువ ఉంటాయి. నేనే ఎంతోమంది పిల్లల్ని నీలాఫర్ హాస్పిటల్, ఎందుకంటే మాకు పీడియాట్రిక్స్ లేవు మా దగ్గర, నీలాఫర్ హాస్పిటల్లో నేనే అడ్మిట్ చేశాను. చాలా భయంకరమైన విషయం అంటే ఆరోగ్యం అన్నిటికన్నా భయంకరంగా ఉంది. ఎందుకు? స్వచ్ఛత లేదు ఇక్కడ. స్వచ్ఛ భారత్ అనే పెద్ద ఆయన ఎంత చెప్పినా కూడా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో మాత్రం అది జరగట్లేదు. సో క్లీన్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ ఆర్గనైజ్డ్గా, రోడ్స్ వైడనింగ్ ప్రోగ్రామ్, దాని తర్వాత ఎడ్యుకేషన్, చదువు, చక్కటి స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ఎందుకున్నాయో తెలియదు, ఎవరి కోసం ఉన్నాయో తెలియదు, భయంకరంగా ఉంటాయి ఆ గవర్నమెంట్ స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయడం, వీలైతే నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సిబిఎస్ఈ స్కూల్స్ని ఓపెన్ చేయించడం. ఎందుకంటే మనకి సెంటర్ నుంచి ఎంత కోఆపరేషన్ దొరుకుతుందో నాకు ఇంకా తెలియదు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ నుంచి ఎంత కోఆపరేషన్ దొరుకుతుందో మనకు తెలియదు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీలైనన్ని సిబిఎస్ఈ స్కూల్స్ని ఓపెన్ చేయించడం. దాని తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, బస్తీలలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అంటే ఐ వాంట్ టు మేక్ వైద్యం అనేది ఒక బీదవాడికి అందుబాటులో ఉండడం, విద్య బీదవాడికి అందుబాటులో ఉండడం. దాని తర్వాత చాలామంది స్త్రీలు ఇక్కడ చదువుకొని ఉండరు కాబట్టి వాళ్ళకి విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కానీ, ప్రధానమంత్రి ముద్రా యోజన కానీ, స్వావలంబన్ ప్రోగ్రామ్స్ కానీ, వీటిల కింద ప్రతి ఇంట్లో ప్రతి ఒక కుటుంబానికి ఒక స్త్రీ ఒక చక్కటి విద్యను నేర్పించి, అంటే రకరకాల ఉంటాయి. ఇప్పుడు బట్టలు కుట్టడం ఉంటుంది, ఎంబ్రాయిడరీలు చేయడం ఉంటుంది, పూలదండలు తయారు చేయడం ఉంటుంది. మనకి ఎన్ని ఉంటాయన్నా పూలదండలు అవసరం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా వీళ్ళకి నేర్పించి లోన్లు ఇప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఇలా విద్య, వైద్యం, పరిశుభ్రత, బస్సులు 10 ఏళ్ళు అయిపోయినాయి, బస్సులు సందులలోకి రావట్లేదు ఇక్కడ. పిల్లలు పాపం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరంగా వెళితే కానీ బస్సు రాదు. అదే మీకు బస్సు లోపల దాకా వచ్చిందనుకోండి, ఆ ఓలాగాడు వస్తే ఎంత, రాకపోతే ఎంత మనకి లోపలికి. అది రాకుండానే కదా భయపడి వీళ్ళు పాపం వేరే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి, ఆడపిల్లలకి కూడా ఆ బైక్ సర్వీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారే ఆ బైక్ని, కాదు ర్యాపిడో. ఆడపిల్లలకు కూడా ర్యాపిడోలు ఇప్పిస్తా, ఇంకో పేరు పెడదాం, లోన్లు ఇప్పించి. అసలు ఎందుకు ఈ మగవాళ్లే దాన్ని నడపాలి? ఆడపిల్లలు నడిపితే హాయిగా ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉంటుందిగా. అవి అలా ఒకటేంటి రెండేంటి, చక్కటి ఎన్నో మాల్స్, ఫుడ్ స్ట్రీట్స్. అసలు ఇక్కడ గుజరాతీస్ ఉన్నారు, రాజస్థానీస్ ఉన్నారు. ఒక్క రాజస్థానీలోనే మీకు 4-5 వెరైటీలు ఉన్నారు ఇక్కడ. గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి, యూపీ, బీహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్. మినీ ఇండియా లాగా హైదరాబాద్, మినీ ఇండియా, ఎగ్జాక్ట్లీ మినీ ఇండియా. ఫుడ్ స్ట్రీట్స్ చక్కగా, ఎన్ని రకరకాల భోజనాలు అయినా. అసలు ఇక్కడ దేశం అంతా ఒక ఎత్తు, హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఒక ఎత్తు. అంటే మీకు నిజం చెప్పాలంటే, మీకు హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఆ ఐటీ కంపెనీ వాళ్ళందరూ నెలకు కనీసం 10,000 కోట్లు ఖర్చు పెడతారంట. అందులో ఒక 5% అయినా మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో చక్కగా ఇటు డైవర్ట్ చేసుకోగలిగితే, ఫుడ్ స్ట్రీట్స్ పెట్టి, చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయా, చరిత్ర ఉంది ఇక్కడ. మాల్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటున్నారు కాబట్టి ఫైనల్ క్వశ్చన్తో నేను ముగిస్తాను. అయితే మాల్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటే సికింద్రాబాద్ సైడ్, హైటెక్ సిటీ సైడ్ మాత్రమే కనిపిస్తాయి. హైదరాబాద్ ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా డెవలప్ అవ్వలేదు? తెలంగాణకి ఎవరైనా రావాలన్నా కూడా హైదరాబాద్కి వెళ్తున్నాము అనేసి చెప్తారు, కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కేవలం చార్మినార్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మిగిలిన ఎలాంటి సాఫ్ట్వేర్ కోసం చేయాలని కూడా, జాబ్లు చేయాలని కూడా హైదరాబాద్ కూడా సికింద్రాబాద్, హైటెక్ సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు కాలేదంటారు?
ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇంక అందరూ ఆలోచిస్తారు కదా ఎవరికి ఓటు వేయాలి అని. కాబట్టి డెవలప్ అవ్వనివ్వరు వీరు. డెవలప్ అయ్యింది అంటే వాళ్ళకి తెలుసుగా ఎవరికి ఓటు వేయాలో. ఇంకెవరికి ఓట్లు వస్తున్నాయో ఇక కొద్దిపాటి, లేదా ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకా గిగ్గింగులు జరగడం కష్టం కదా. ఇప్పుడు మీకు సిటీ పాలిష్ అయిపోతుంది అనుకో నాయన, అప్పుడు బూతులు గీతులు ఇండ్లు జీవన విధి విధానం మారిపోతుంది. అప్పుడు ఈ మైనారిటీ బూతుల స్టోరీ నడవదు. అందుకు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఐటీ కంపెనీని తీసుకొచ్చి తీరుతాం, మేము తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సో ఇది హైదరాబాద్లోని ఎంపీ కంటెస్టెంట్ బీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ అయితే మాధవీలత గారు అయితే క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. తాను ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మాత్రం ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడతాను అనేసి, ప్రజలు మాత్రం ఇక్కడ తనను గెలిపిస్తారు అండ్ కాషా ధ్వజం మాత్రం ఎగిరేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ యోగేష్తో సిద్ధు, హైదరాబాద్.